వెల్కమ్ టు మై ఛానల్. మొన్న రేగిపళ్ళు చెట్టు కింద రేగిపళ్ళు ఏరడం చూపించారు కదండి. అవే చెట్టుని కొన్ని రోజు కొన్ని ఏరితే కొన్ని ఎక్కువగా అయినాయి. ఇవి రేగి ఒడియాలు పడితే ఎలా బాగుంటాయా అని శుభ్రంగా వాటిని వాష్ చేసేసి 2-3 సార్లు మనం మిక్సీ వేసుకుని ఇలాగ పక్కన పెట్టేసుకుంటే దాంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లం తగిన మోతాదులో తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి ఇవి కనపడతాయి కదండి. ఇవే వేసినాయి, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇవి వేసాను కదా. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసి అప్పుడు ఈ రేగిపళ్ళు దానిలో తగిన బెల్లం కూడా వేసుకున్నాను. ఇంచుమించు 1/4 కేజీ బెల్లం పట్టింది. అవన్నీ వేసేసుకుని బాగా కలిపేసి ఉప్పు తక్కువైంది, కొంచెం పైన వేసాను. ఇప్పుడు కలుపుతున్నాను. వీటితోని చిన్న గాజు సాయం తీసుకుని దాంతో రేగిపొడిలాగా చూడండి, ఇలా చేతితో కూడా వేసేసుకోవచ్చు మీరు. కానీ రౌండ్గా రావడానికి ఇలా గాజు సాయంతో రేగుడల్లాగా వేసాం. పిల్లలకి ఇష్టంగా తింటారు. ఎక్కడికైనా వెళ్ళినా మన ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే కారం గట్ట రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. దావత గట్ట వేయదు. ఇలా బాగుంటాయి. చాలామంది రేగుడియాలు అంటే బాగా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఇష్టమైనా కామెంట్ పెట్టండి. ఇలా రేగుడియాలు అయితే పట్టేసాం. చాలా బాగున్నాయి, బాగా వచ్చినాయి. 2 కవర్లలో వచ్చినాయి, చాలా బాగున్నాయి. అందులో మన చెట్టువి, మన రేగిపళ్ళు మనం కోసుకుని మన చేతులతో పట్టుకుంటే అది ఆనందమే వేరు కదండి. ఏమంటారు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లాలు చేసుకుంటే మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి.